సహజంగా ఎప్పుడైనా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి తర్వాత ఉప ముఖ్యమంత్రిది కీలక పాత్ర. ముఖ్యమంత్రి ఏదైనా పని మీద బయటికి వెళితే ఆ బాధ్యతలన్నీ ఉప ముఖ్యమంత్రి నిర్వహిస్తూ ఉంటారు. కానీ ఆంధ్రప్రదేశ్లో అందుకు భిన్నంగా సాగుతోంది. ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఉన్నప్పటికీ వ్యవహారాలన్నీ నారా లోకేష్ చుట్టూ తిరుగుతున్నాయి. తాజాగా సీఎం, డిప్యూటీ సీఎం ఇద్దరు అనంతపురం సూపర్ సిక్స్ సభలో బిజీగా ఉండగా నారా లోకేష్ నేపాల్లో చిక్కుకున్నటువంటి తెలుగు యాత్రికుల్ని ఉద్ధరించాం అనేటువంటి అంశం చుట్టూ తిరుగుతున్నారు. ఆ విషయంలో నారా లోకేష్ చొరవ మీద తెలుగుదేశం పార్టీ విస్తృతంగా క్యాంపెయిన్ చేస్తుంది. నారా లోకేష్ కృషిని అభినందించే ప్రయత్నం చేస్తుంది. నేపాల్ నుంచి బయటకు వచ్చినటువంటి టూరిస్టులందరూ నారా లోకేష్ వల్లే అని చెప్పుకోవడానికి విస్తృతంగా ప్రయత్నం చేస్తుంది. కానీ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇలాంటి ప్రయత్నం, ఒక ఆర్టీజీఎస్ సెంటర్లో కూర్చుని అక్కడ వాళ్ళతో మాట్లాడారు, ఇక్కడ వీళ్ళతో మాట్లాడారు, అలా జరిగింది, ఇక్కడ స్పెషల్ ఫ్లైటు అని ఇలాంటి హంగామా చేసినటువంటి ఆనవాళ్ళు అయితే లేవు. కానీ అన్ని రాష్ట్రాల్లో చిక్కున్నటువంటి వివిధ రాష్ట్రాల టూరిస్టులందరూ సేఫ్గా తిరిగి మళ్ళీ ఇండియాకి చేరుకుంటున్నారు. ఎవరి ప్రాంతాలకు వాళ్ళు వెళ్ళే ప్రయత్నాల్లో ఉన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం అందుకు విరుద్ధంగా పిఆర్ యాక్టివిటీ చాలా చొరవగా సాగుతోంది. మొత్తం క్రెడిట్ నారా లోకేష్దే అన్నట్టుగా నడుస్తుంది. దీంతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి అన్నది ప్రశ్నార్థకంగా కనిపిస్తుంది. సహజంగా రాజుగారి పెద్ద భార్య మంచిది అని అంటే చిన్న భార్య ఏదో అనేటువంటి అర్థం వచ్చే రీతిలోనే దాని భావం కనిపిస్తుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నారా లోకేష్ చొరవగా కదులుతున్నారు, సమర్థవంతంగా సాగుతున్నారు. ఎక్కడో నేపాల్లో చిక్కున్నటువంటి తెలుగువారిని కూడా తీసుకురాగలిగారు. నారా లోకేష్ కృషి వల్ల తెలుగువారు బయటపడ్డారు అన్నట్టుగా సాగుతున్నటువంటి ప్రచారం అంతా పవన్ కళ్యాణ్కి చాలా ఎబ్బెట్టుగా తగులుతున్నట్టు కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ అసమర్థుడా అనే మాట వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్కి చొరవ లేదా అనే సందేహం కలుగుతోంది. ఉప ముఖ్యమంత్రిగా సీఎం తర్వాత కీలకమైనటువంటి పాత్ర పోషించాల్సినటువంటి పవన్ కళ్యాణ్ అలాంటి కృషి ఎందుకు చేయలేకపోయారు అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. మొత్తం నారా లోకేషే చేశారని, నారా లోకేష్ వల్లే జనం బయటకు వచ్చారని, నారా లోకేష్ వల్లే అనేక మంది ప్రాణాలు కాపాడగలిగారని చెప్తున్నటువంటి తరుణంలో మరి పవన్ కళ్యాణ్ పాత్ర ఏంటి, జనసేన ఏం చేసింది అనేటువంటి అంశం కూడా ముందుకొస్తుంది. ఈ సమయంలోనే పవన్ కళ్యాణ్ ఆదేశాలతో టూరిజం శాఖ మంత్రిగా ఉన్న కందుల దుర్గేష్ కూడా ఈ నారా లోకేష్తో పాటు ఈ మొత్తం యాక్టివిటీలో పాల్గొన్నట్టుగా చెప్పుకున్నారు. కానీ కందుల దుర్గేష్ పాత్ర ఉందని కానీ జనసేన పార్టీ నేతలు కూడా ఈ టూరిస్టుల సంరక్షణలో తిరిగి మళ్ళీ సేఫ్గా ఇండియాకి తీసుకురావడంలో తన వంతు కృషి చేశారనేటువంటి విషయాన్ని కానీ ఎక్కడా టీడీపీ ప్రచారం చేస్తున్నటువంటి దాఖలాలు లేవు. నారా లోకేష్ని కీర్తించేదానికోసం, తండ్రి వారసత్వాన్ని అందుకున్నటువంటి నేతగా చెప్పేదానికోసం, పెద్ద క్రైసిస్లో కూడా క్రియాశీలకంగా ఉంటారు అని చాటేదానికోసం టీడీపీ చాలా గట్టిగా కృషి చేస్తుంది. దీంతో ఇది పవన్ కళ్యాణ్కి చాలా పెద్ద సమస్యగా మారుతున్నట్టు కనిపిస్తోంది. రాష్ట్రంలో చంద్రబాబు తర్వాత నారా లోకేష్ అన్నట్టుగా సాగుతున్నటువంటి అలాంటి ఇమేజ్ బిల్డింగ్ వ్యవహారం పవన్ కళ్యాణ్కి తలనొప్పిని తీసుకొచ్చే విషయంగా కూడా తయారయ్యేందుకు కారణమవుతోంది. వాస్తవానికి ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి తర్వాత పాత్ర, ముఖ్యమంత్రి ఎక్కడైనా బిజీగా ఉంటే అంతటి కీలకమైనటువంటి పాత్ర పోషించాల్సి ఉండగా విద్యా, ఐటీ శాఖల మంత్రి సంబంధం లేకపోయినా ఈ వ్యవహారంలో వేలెట్టి పవన్ కళ్యాణ్ ఎవరు చేయనటువంటి పని తానే సాధించాను అని చెప్పుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం జన సైనికులకు కూడా గిట్టడం లేదు. దాంతో ఈ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికరమైనటువంటి మలుపు తిప్పేలా కనిపిస్తోంది. నారా లోకేష్ ఇమేజ్ని పెంచేదానికోసం, నారా లోకేష్కి అన్నింటా క్రెడిట్ ఇచ్చేదానికోసం సాగుతున్నటువంటి ప్రయత్నం ఖచ్చితంగా అది జనసేనకి కొంత ఇబ్బందిని కలిగించే అంశం. కాబట్టి మరి ఆ పార్టీ నేతలు ఎట్లా స్పందిస్తారు, ఎలా దీన్ని రిసీవ్ చేసుకుంటారు అన్నది కూడా కీలకమైనటువంటి అంశం.